తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పాలిట్ బ్యూరో సభ్యులు అయినటువంటి గౌరవనీయులు పెద్దలు వర్లరామయ్య గారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా రావడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా బీసీ వర్గానికి చెందినటువంటి రమాదేవి గారికి కూడా ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీగా అవ్వడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒకటే చెప్తున్నాం, మేము తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో అనుకున్న ప్రకారం దళితుల్ని పెద్దలుగా తీర్చిదిద్దేది, గొప్పగా చేసేది కూడా తెలుగుదేశం పార్టీ. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తుందని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు విజనున్న నాయకులు. చూస్తున్నాం ఈరోజు అమరావతి ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుందో ప్రతి ఒక్కరు కూడా చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా నిన్న సిడి యాక్సెస్ రోడ్డు ఏ విధంగా డెవలప్ చేసి అమరావతికి ఒక శరవేగంతో వెళ్ళే విధంగా సిడి యాక్సెస్ రోడ్డుని నిర్మాణం చేసి అనతి కాలంలోనే పూర్తి చేసి దాన్ని ఓపెన్ చేసిన సందర్భం కూడా మనం చూసాం. అదేవిధంగా అటవీ ప్రాంతమైనటువంటి భోగాపురం విమానాశ్రయాన్ని అక్కడ నెలకొల్పి ఈరోజు అక్కడ విమానాశ్రయాన్ని కూడా గొప్పగా చెప్పుకునే విధంగా తీర్చిదిద్దినటువంటి మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సందర్భంగా మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.